తమిళ నటుడు ధనుష్ కథానాయకుడుగా రూపొందుతున్న తాజా చిత్రం కుబేరా, ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, పిత, లవ్ స్టోరీ వంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న శేఖర్ కమల ఈ సినిమాకు దర్శకత్వాన్ని వహిస్తుండగా రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున కూడా ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు. నేడు వినాయక చవితి సందర్భంగా కుబేరా టీం గణేష్ చతుర్థి శుభాకాంక్షలు జరుపుతూ కుబేరా మూవీ నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఒకవైపు ధనుష్ ఉండగా నాగార్జున ఉన్నారు, ఇంకొక వైపు సునీల్ నారాయణ్, పుష్కర్, రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్. ఇక నాగార్జున ఫస్ట్ లుక్ వీడియోలో డబ్బు కట్టలతో ఉన్న లారీ విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. అంతేకాదు రష్మిక, ధనుష్ టీమ్స్ వీడియోలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమల దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా దాదాపుకు సగానికి పైగానే పూర్తయిపోయిందంట. భారీ స్థాయిలో సినిమాలు తెరకెక్కించబోతున్నారు. ఇందులో నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు చాలా కాలంగా వినిపించాయి. మరి కుబేరాలో నాగార్జున అంతకు మించి కనిపిస్తారు అనే సమాచారం. ఇదిలా ఉండగా డైరెక్టర్ శేఖర్ కమల కూడా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు రివీల్ చేశాడు. ఈ సినిమా చాలా టూ క్లాస్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కుబేరుడు అంటే అత్యంత ధనవంతుడని అర్థం, కానీ ధనుష్ నడుస్తున్న కుబేర సినిమాలో నిజమైన విచ్చగాడు అని అర్థం. కుబేర సినిమాలో అడుక్కునేవాడికి 60 కూరలు, బరువు బాధ్యత లేకుండా ఏ ప్రాబ్లమ్స్ లేనివాడే కుబేరా అనే కాన్సెప్ట్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా అందరూ డబ్బున్నవాడు కుబేరుడు అనుకుంటారు, కానీ నిజమైన బిచ్చగాడే కుబేరుడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పైగా ధనుష్ ఈ సినిమాలో చాలా టూ క్లాస్ గా కనిపించారు. ఎప్పుడు మాస్ గా ఉండాలి అని ఆలోచించే తమిళ అభిమానులకు ఈ క్లాస్ సినిమా అంటే, అందులోనూ ధనుష్ నుంచి క్లాస్ మూవీ అంటే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.